మూవీ అంత బాగుంది. సీక్వెల్ అయితే నిజంగా చెప్తున్నా బాగుంది. జానీ సాంగ్ అయ్యో గన్ను మీద జానీ అని ఉంటది, గన్ను పట్టుకొని వస్తాడు, మామూలుగా లేదు. మళ్ళీ ఓల్డ్ సాంగ్ వచ్చింది. నిజంగా జానీ సాంగ్ అయితే ఒక్కొక్క ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఒకటే అరుపుల్లో వాషింగ్ మిషన్ లో వాషింగ్ అయిపోయింది అట్లుంది. నిజంగా తమన్ బీజిఎంలు మామూలుగా లేవు. ఇది మ్యూజిక్ మ్యాజిక్ చేశాడో తెలీదు. ఎలాంటి మ్యూజిక్ నైతే ఎక్స్పెక్ట్ చేశామో నిజంగా దానికి మించిన మ్యూజిక్. నా చేతిలో కన్ను డిషా 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 వాషి రే వాషి అమ్మంటి ఇంకొకరు వాషి బాషా రజనీకాంత్ వాషి వాషింగ్ మిషన్ కాదు కేజీ పీజీ ఏజీ ఆఫీస్ ఉంటది ఆడేంటో ఖైరతాబాద్ కాడ. నిజంగా చెప్తున్నా మూవీ మామూలుగా లేదు. లేడీస్ అంటారు ఉమెన్, పిచ్చెక్కించాడు తమను. ఇది గన్ను నేను కాల్చుకుంటా. మ్యూజిక్ మామూలుగా లేదు, బీజిఎంలు మామూలుగా లేవు. పవర్ స్టార్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. పవర్ స్టార్ కి మించిన హీరో లేడు, మించిన సీఎం లేడు. మంచి గ్యాంగ్ స్టార్. సాంగ్స్ అయితే మామూలుగా లేవు. అలా లెగిసిన ఫైర్ ఆ ఒక్క లైన్ చాలు. ఫైర్ అలలాగా ఎగిస్తే ఎట్లుంటది అని చెప్పడానికి. నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ, మామూలుగా లేదు. అలా జపానీస్ డైలాగులు ఉన్నాయి. నాకైతే జపాన్ భాష రాదు. నాకు అర్థమైంది అయితే వాషి రే వాషి వాషింగ్ మిషన్ వాషింగ్ అదే చేపించినా కానీ ఈ రోజు ఒక మంచి సినిమా తీసుకొని వచ్చారని చెప్పొచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్లీ ఎస్పెషల్లీ పండగ అంటే పండగ బ్రో. ఒకటే చెప్తా ఉన్నా తమన్ బీజిఎం, ఆ బీజిఎం ఏంటి పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని కొట్టావా, అలా దంచి కొట్టావు ఏందా బాబు. అసలు ఎంట్రీ సీన్ కే మైండ్ వెళ్ళిపోయేసింది అనమాట. సుధీర్ ఛానల్ డైరెక్షన్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే హీరోని ఎలా ఉంటుందో ఆ విధంగా చూపించాడు. అలాగే అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతే మెంటల్ మాస్ అనే చెప్పొచ్చు అనమాట. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫుల్ హిట్ అనే చెప్పొచ్చు అనమాట. జపనీస్ ఓషి లాస్ట్ లో చూపించారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలుకి మెంటల్ మాస్ అనే చెప్పొచ్చు అనమాట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు సుజీత్ తమన్ వీళ్ళు ముగ్గురు ఏదో ప్లాన్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడానికి కాల్ చేయడానికి ఈ సినిమా తీసినట్టుంది అనమాట. ఆ రేంజ్ లో ఉంది బ్రో. ఇంకా అసలు జానీ గన్ సీక్వెన్స్ అసలు లాస్ట్ లో వస్తే 2-3 టైమ్స్ చూపిస్తారు. అదైతే మామూలుగా లేదు బ్రో. పాత పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడనే చెప్పొచ్చు అనమాట. అలాగే తమ్ముళ్ళు ఒక సాంగ్ ఉంది అవైలబుల్ సాంగ్ అనే, అది కూడా అసలుకి మెంటల్ మాస్. ఆ స్పెట్స్, ఆ లుక్, ఆ డాన్స్ ఏందన్నా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పవర్ స్టార్ అన్న. ఆ స్టైల్ మ్యాచ్ చేయలేరా, స్వాగ్ ఎవడు తట్టుకోలేడు అనమాట. ఆ రేంజ్ లో ఉంది సినిమా. చూడండి సినిమా అయితే మెంటల్ మాస్. మాకైతే అన్న రియల్ గా గ్యాంగ్స్టర్ అనిపించింది అన్న. కేజీఎఫ్ లుక్ కూడా పనికి రాలేదన్న. డిప్యూటీ అన్న ఏ క్యారెక్టర్ అయినా ఆయనకి ఓకే అన్న. ఈ రోజు ఓజీ, రేపు మళ్ళీ డిప్యూటీ సీఎం, రేపు మళ్ళీ ప్రజలకు హెల్ప్ చేస్తాడు. ఆయన రోజుకో క్యారెక్టర్ ఎత్తుతా ఉంటాడు. ఆయన జాతకం ఏందో ఈ మధ్య ఆయనకే అర్థం కావడం లేదన్నమాట. ఫ్యాన్స్ కూడా అలా పెరిగిపోతా ఉన్నారు. మాకైతే మెంటల్ ఎక్కిపోతా ఉంది. దసరా దీపావళి 2 ఈ రోజే స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఓజీ అయితే మాత్రం నా వరకు చెప్పుకున్నా, క్వశ్చన్ చెప్పుకుందన్న. ఎంట్రన్స్ సీన్ కానీ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ అన్న కనిపించేది చాలా తక్కువ అన్నమాట. ఫస్ట్ హాఫ్ లో ఆ ప్రియాంక చోప్రాతో ఆ లవ్ స్టోరీ, ఆ డ్రీమ్, ఆ బ్యాక్గ్రాఫ్ లో ఒక డ్రామా నడుస్తూ ఉంటది. ఒక 2-3 చోట్ల ఎలివేషన్ లో పడతాయి. ఎలివేషన్ లో కూడా బాగానే కనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ 10 నిమిషాలు మాత్రం ఎట్లనే కూర్చోమ్స్ అనమాట. ఆ 10 నిమిషాలు నిజంగా ఓచుకోదన్నమాట. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ విధంగా సీన్ ఉంటుందని. ఈ మధ్యకాలంలో అలాంటి ఇంటర్వెల్ చూస్తుంటారు అనమాట. ఓకే అక్కడతో ఇంటర్వెల్ అవుతుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 నిమిషాలు మాత్రం పీక్స్ ఉంటుంది సినిమా. 20 నిమిషాలు మాత్రం ఆయన లుక్స్, ఆ తమనన్న బీజిఎం, ఆ పోలీస్ స్టేషన్ లో సీను, ఆ దౌడే అన్న ఆ డైలాగ్స్ ఆయన చెప్తుంటే ఆవేశంగా మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. సో తర్వాత మళ్ళీ కొంచెం బోరింగ్ ఉంటుంది ఒక 1/2 అవర్. మళ్ళీ లాస్ట్
హాఫ్ అన్ అవర్ కొంచెం ఎలివేషన్ ఇంకో 2-3 ఎలివేషన్లు పెట్టి లేదంటే స్టోరీ పరంగా కొంచెం గ్రిప్పింగ్ గా తీసుకెళ్ళి ఉంటే చాలా బాగా అనిపించింది నాకు కొంచెం అది మైనస్ అనిపించింది. మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మళ్ళీ పీక్ లేపాడు. అంటే ఏకే సినిమాలో అజిత్ గారిని ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారో ఇందులో కూడా క్లైమాక్స్ అదే విధంగా ఎలివేట్ చేస్తాడు. బట్ పార్ట్ 2 ఉందని అనౌన్స్మెంట్ చేయాలి. పూర్తిగా చైనా బేస్ లో ఉండబోతుందని ఇంటెన్షన్ అనమాట. బట్ సావోకి ఒక యూనివర్స్ అని చెప్పి సావోకి లింక్ చేశారు. అదైతే ఒక ప్రభాస్ అభిమానిగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇదే విధంగా పార్ట్ 2లో ప్రభాస్ గారు క్యాబీ ఉంటే దత్త వెళ్ళిపోతుంది అనమాట థియేటర్. బట్ సినిమా ఈ విధంగా ముక్కలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో 2-3 ఎలివేషన్ లో ఇంటర్వల్ ఫైట్, ఇంటర్వల్ తర్వాత 2 నిమిషాలు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బాగుందన్న సినిమా. లుక్ ఎలివేషన్ యాక్టింగ్ అయితే పెచ్చ పీక్స్ అనమాట. ఒక ఖుషి భద్ర ఏ ఆఫీసు ఏ లుక్స్ చూస్తుంటారో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్కి ఆ లుక్స్ మాత్రం పిక్స్ తీసుకెళ్ళాడు నిజంగా. అదైతే ఒకటి జానీ మూల అది అయితే చాలా రిఫరెన్స్ అనేది చాలా బాగుంది. ఆ జానీ గారిని చూడగానే థియేటర్ కేకలేస్తుంది. ఇంకా బీజం రాని దద్దర వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్ గా అంటే ఫ్యాన్స్ కి హైఫై స్టాక్ ఉండొచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే ఓకే బాగుంది, హిట్ గా చెప్పుకోవచ్చు అనే సినిమా. హ్యాపీగా వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు.